సంఖ్యాకాండం 8వ అధ్యాయము 6 నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. పై వచనంలో దీపవృక్షం గురించి, ఆ దీప వెలుగు గురించి ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే, లేవీయులు అంటే మందిర సేవ చేసేవారు, మందసాన్ని మోసేవారు. లేవీ కుమారులు ఎవరెవరు పరిచర్య చేస్తారు? కహాతు, మెరారి, గెర్షోను కదండి. వారికి ఒక్కొక్క ఆ గోత్రంలో, లేవి గోత్రంలో ఈ ముగ్గురు కుమారుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. ఎవరి పని వాళ్ళు ఏం చేయాలి? యాజక ధర్మంలో కూడా పనిని ఏం చేశాడంటే డివైడ్ చేశాడు. అందరూ ఒకటే చేయకుండా పాత నిబంధనలో, ఆ క్రమాన్ని కొత్త నిబంధనలో కూడా మనం తెలుసుకున్న ప్రకారం చేసినప్పుడే వివాదం అనేది ఉండదు. ఎప్పుడు కూడా దేవుని పరిచర్య వచ్చేటప్పుడు సంఘం ఎప్పుడు ఒక మానవ శరీరానికి పోల్చి చెప్పాడు. ఈ మానవ శరీరంలో దేవుడు అనేకమైన అవయవాలు పెట్టాడు. అన్ని అవయవాలు తన పని చేస్తాయి. అయితే వివాదం లేకుండా చేస్తాయి అన్నమాట. కుడి చేయి ఎడం చేయి మీద, ఎడం చేయి కుడి చేయి మీద ఉప్పొంగు, నేను గొప్ప అన్నం అన్నమాట. సో రెండు కాళ్ళు ఉన్నప్పటికీ రెండు కూడా కలిసి ఏం చేస్తాయి? ఒక కాలు ముందుకేస్తే ఒక కాలు వెనక్కేస్తే, ఒక కాలు తీసి మళ్ళీ అట్లా కలిసి వెళ్తాయి అన్నమాట. అలాగే పౌలు కూడా దీన్ని చక్కగా వివరించి చెప్పాడు అన్నమాట. 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. సో శరీరం అంతా ఒక్క అవయవమై ఉండలేదు. అలాగే అందుకనే కేటగరైజేషన్ కూడా చేశాడు. చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయం 24వ వచనం నుండి చదవండి. సుందరములైన మన అవయవములకు అక్కర్లేదు, అయితే శరీరంలో వివాదం లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడు. చూసారా, ఇది సంఘం అంటే ఒక అవయవం శ్రమ పడితే, లేకపోతే ఒక అవయవం బాధపడితే తర్వాత ఘనత ఘనహీనతలు అందరూ కూడా పాలు పంచుకోవాలి కదండి. ఘనత వచ్చినప్పుడు ఆయన ఎందుకు గణపరచాలి? ఆయన గణపరిచినప్పుడు ఆయన ఘనతలో కూడా అందరూ ఏం చేయాలి? ఆనందించాలి. అందుకనే మన వాళ్ళకి ఏదైనా జరిగిందనుకో భోజనాలు పెడుతున్నారు. కాబట్టి భోజనాలు పెట్టినప్పుడు ఏం చేస్తున్నాం? ఎంత మంచిగా. సో అలాగే శ్రమలో కూడా ఏం చేయాలి? మీరందరూ పాల్పొందుతున్నారు అట్లా కదా. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. ఏప్రిల్ 13. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములలో ఉన్న వారిని, కష్టములు అనుభవించు వారిని, అనుభవించుచున్న వారిని మనం చేసేది అదే అన్నమాట. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా వాక్యానుసారంగా చేయాలి, ఆత్మానుసారంగా చేయాలి. సో అందరూ కూడా ఇప్పుడు కేవలం ఏంటంటే చాలామంది ఆత్మానుసారంగా ఉండరు. విశ్వాసులే ఆదివారం వస్తారు, కానీ వారు వాక్యాన్ని నేర్చుకోరు, వాక్యానుసారంగా రూపాంతరం చెందరు. అందరి కొరకు ప్రార్థన చేయటం కానీ, లేకపోతే దేవుని మహిమపరచాలనే ఉద్దేశంతో స్తుతించడం కానీ, దేవుని భయము భక్తి కలిగి ఉండటం కానీ, సో ఆ విధంగా కొంతమంది చేయరు అన్నమాట. వాడికి శ్రమ వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేస్తాం, కానీ ఆ శ్రమ తీరిన తర్వాత వాడు ఏం చేయాలి?
అందరిలాగా ఐక్యత కలిగి వారు కూడా ఏం చేయాలి? సేవ చేయాలి. కేవలం మాకు శ్రమ వచ్చింది ప్రార్థన చేయండి, మేము మా బతుకు మేమే శరీరానుసారంగా జీవిస్తామంటే కాదు. అయితే మనకి వచ్చే నష్టం ఏమి లేదు, కానీ వాళ్ళకే నష్టం. ఇప్పుడు శరీరంలో ఉన్నవారు వారి అవసరం తీరిన తర్వాత, బాగుపడిన తర్వాత మళ్ళీ ఆ దారికి వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరికి నష్టం అని మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ఉద్దేశం, మన టార్గెట్ ఏంటి? వాళ్ళు స్పిరిచువల్గా మార్పు చెందాలి, మనం కూడా మార్పు చెందుతూ ఉండాలి. దిస్ షుడ్ బి అవర్ గోల్ ఆన్ డైలీ బేసిస్. ప్రతిరోజు కూడా ఆ రీతిగా ఉండాలి. అందరూ కూడా వాక్యం విన్నప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుని మార్పు చెందేవారుగా ఉండాలి. ఓకేనండి? కాబట్టి సరే, దేంతో పోల్చాడు? శరీరం ఎట్లా, మానవ శరీరం ఎట్లా పనిచేస్తుంది? ఐక్యతతో పనిచేస్తుంది, వివాదం లేకుండా పనిచేస్తుంది, ఒకదాని క్షేమం ఒకటి కోరుకుంటుంది కదా. ఈ కాలు మీద దోమ వాలిందనుకో ఏం చేస్తుంది? మంచిగా కుట్టు అంటుందా? కానీ మనం అంటాం మంచిగా. మనం అంటే మన దగ్గర లేదు, కానీ వేరే వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాడి మీద ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? బాగా ఏం అట్లా ఉండదు మన దగ్గర. ఓకే, ఎందుకంటే అలాగా చేసామనుకోండి, వేరే వారి ఇబ్బందుల్లో మనం సంతోషించామనుకోండి, అదే మన మీదకి వస్తుంది. అప్పుడు వాడు సంఖ్యలు కొట్టుకుంటారు. అది శరీరతత్వం, అది మన దగ్గర లేదు. ఓకే, అలా లేదు. ఏ సంఘంలో కూడా ఉండకూడదు, ఏ విశ్వాసంలో కూడా ఉండకూడదు. ఇదంతా కూడా మార్పు అనేది రావాలన్నమాట. అలాగా పాత నిబంధనలో కూడా ఇదే విధానాన్ని అక్కడి నుంచే మనం నేర్చుకోవాలి. వివాదం లేకుండా ఉండటానికి పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. అదే 28వ వచనం చదువు, 1 కొరింథీ 12:28 కూడా. 12:28. మరియు దేవుడు సంఘంలో మొదట ఎవరిని పెట్టాడు? అపోస్తలుగా పెట్టాడు, వారి పరిచయం అయిపోయింది. ప్రవక్తలుగా పెట్టాడు, వారి పరిచయం అయిపోయింది. బోధకులుగా పెట్టాడు, ఇప్పుడు నడుస్తుంది. అద్భుతములు చేయవారుగా పెట్టాడు. గాను చూసారండి కొందరిని. అది అయితే ఇదంతా ఏంటంటే ఇతరులకి క్షేమాన్ని కలిగి చేయాలి, కానీ అద్భుతాలు చేసే డబ్బులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదన్నమాట. కాబట్టి అద్భుతములు జరిగినప్పుడు జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే సువార్త ప్రకటించాలి. దేవుని ఏర్పాట్లో ఉన్నవారు వారిలో దైవాత్మ కార్యం చేసి వారిని రక్షిస్తూ ఉంటారు. సో కాబట్టి మన పరిచర్య, మనం అద్భుతాలు చేయాలి, ఇది చేయాలి. భక్త్ సింగ్ గారు కూడా, ఆయన కూడా ఈ స్వస్థత వరం ఉన్నప్పుడు అనేక మంది స్వస్థతల కొరకు రోజు వచ్చి లైన్ పెడుతుంటే, ప్రభువా నాకు ఇది వరం వద్దు అని చెప్పి ఆయన దాన్ని వదిలేశారు. ఎందుకంటే ఎంత విస్తారమైన పని ఉంటుంది కదా. ఇప్పుడు మొత్తం భారతదేశం అంతా, ఇతర దేశాలన్నింటిలో కూడా స్ప్రెడ్ అయింది. అంటే ఆయన హెబ్రోన్లో 4 ఒక దగ్గర కూర్చుంటే అవుతుందా? వాళ్ళ పరిచయం అది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు అపోస్తలులు అందరూ యెరూషలేములో కూర్చుంటే అవుతుందా? ఏం చేయాలి? అది. సో కాబట్టి వారికి జ్యూరిస్డిక్షన్ అది. కాబట్టి వాడిది విస్తారమైనగా అలా ఉంటుంది. సో మనకి ఎక్కడ పెడితే అక్కడ జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఓకే, అందుకనే ఎందుకు ఇచ్చాడు ఈ కేటగరైజేషన్ సేవలో కూడా, వీటిలో కూడా? అందుకని మనం సిగ్గుపడం. మీరు గమనిస్తాను, ఎవరిలో ఏ వరాలు ఉన్నాయి, ఏ తలాంతులు ఉన్నాయి గమనించి వారికి చెప్తాం. ఇప్పుడు రామాదేవి గారు అన్నారు, ఆమెకి స్వస్థత వరం ఉంది అంటే ఆమె గారు చెప్తాం. అది కూడా చేస్తాము కదండి. అది మాకు కూడా ఉంది కొద్ది గొప్ప. అయితే దాన్ని పెద్దగా ఉపయోగించు. అంటే నాకేముంది, మీరు ఎవరు చేయకని చెప్పకూడదు. సరే చేయండి, అది మనం ఒకరిని తక్కువగా చేసేది లేదు. కానీ సంఘాలు అలా జరుగుతుంది.
కొంతమంది బయట సంఘాల నుండి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తారతమ్యాలు అక్కడ ఉంటాయి. వాళ్ళు చేసినా ఏం పోదు, ఏం జరగదు కార్యం, అయినా వాళ్ళే చేస్తారు. ఇప్పుడు నిన్న మేరీ చెప్పింది, మా భర్త మా కొరకు మాకు అనారోగ్యం వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే తగ్గేదని చెప్పాను. అట్లా కూడా మనం కూడా నమ్మి 4 కేసులు ఇవ్వచ్చు. ఇస్తే ఏమవుతుంది? అంతా నువ్వే చేయాలంటే కాదన్నమాట. ఓకేనా? అందుకనే మనం అందరం కూడా ఏం చేయాలి? ఈ డీసెంట్రలైజేషన్కి అంగీకరించాలి. లేకపోతే వివాదం అనేది వస్తుంది, పని జరగదు, క్షేమం జరగదు. ఎందుకు వస్తుంది? ఇతరుల క్షేమాభివృద్ధి పొందితే దీని ద్వారా వచ్చేది ఏంటి మనకి అనేది చూడాలి. సంఘాల్లో శరీరతత్వం ఉంది. అది బోధకుల దగ్గర నుంచి, నడిపించే వారి దగ్గర నుంచి, మరి పెద్దలని ఇదని అదని ఈ తెగలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ శరీరతత్వం. అది శరీరతత్వం నీ సోకుల కొరకు, నా సోకుల కొరకు కాదు. ఇతరుల సంఘక్షేమం కొరకు మాత్రమే, దేవుని మహిమ కొరకు మాత్రమే. అది జరిగిన తర్వాత ఇది నా వల్ల జరిగింది అనుకోడు. వచ్చి వెంటనే పొగుడుతారు, జేబులో 4 డబ్బులు పెడతారు అవసరం కదండి. యేసుప్రభు అట్లే చెప్పాడు కదా. కాబట్టి యేసుప్రభు కాదు, దానియేలు కూడా అట్లే చెప్పాడు. ఆయన కలభావం ఇవన్నీ చెప్పిన తర్వాత నీకు ముందే చెప్పాడు, బహుమానాలు నీకు నీ గొలుసిస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని చెప్పినప్పుడు నీ దానాలు నీ దగ్గరే పెట్టుకో బాబు, నీ దానాలు నీ జేబులో పెట్టుకో, దేవుడు నాకు నీకు తెలియజేయమని చెప్పాడు కాబట్టి నెబుకద్నెజర్కి అని చెప్పినా నీకు చెప్తున్నాను. ఐఎమ్ జస్ట్ ఏ పోస్ట్ మ్యాన్ అంతే చెప్పి. అంటే మనమైతే ఏం చేస్తాం? ప్రమోషన్, దేవుని దయండి, పెద్ద ప్రమోషన్ ఇస్తుంది. అక్కడ స్పిరిచువల్గా పోతామన్నమాట. అక్కడితో స్పిరిచువాలిటీ స్టాప్ అయిపోతుంది. ఈ భూ సంబంధమైన పోస్టులు వచ్చేస్తుంది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ టాక్టిక్స్ ఆఫ్ సైటన్ అన్నమాట. ఈ భూ సంబంధమైన వాటిలో తీసుకుపోతారు. ఇప్పుడు వాటిని బట్టే కదా కొంతమంది పిల్లలు రావట్లేదు. ఈ లోకంలో ఉన్నారు, ఏదో జాబ్ చేసుకుంటున్నారు 24 గంటలు, అదే పని, ఇది అవసరం లేదు. కానీ పరలోకం కావాలి, ఎవరి బ్లెస్సింగ్స్ కావాలి. సో ఇవన్నీ ఉంటాయి. అర్థమైందండి? అట్లా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి, కరెక్ట్ చేసుకోవాలి, పిల్లల్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత సరే ఇక్కడికి వద్దాం, టైం అయిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే లేవీయులను ప్రత్యేకించి వారిని ఏం చేయాలంట? పవిత్రపరచు. లేవి అనేది పేరు మాత్రమే, తెగ మాత్రమే, జాతి మాత్రమే. అయితే లేవీయులు అని చెప్పుకుంటే పనిచేసేయచ్చా? కండక్టర్ అనుకుంటే బస్సు ఎక్కేయచ్చా? లేదు, అపాయింట్మెంట్ ఉండాలి కదా. ఆ పని నీకు ట్రైనింగ్ ఉండాలి. ఏంటంటే బ్రాండ్ అనమాట. ఎస్, ఆ బ్రాండ్ నాడు ఏం చేయాలి? ఇప్పుడు వారిని పవిత్రపరచాలి. ఎట్లా పవిత్రపరచాలి? ప్రత్యేకపరిచి ఇంకేం చేయాలంటే వారిని పవిత్రపరచము. ఏం చేయాలి? పవిత్రపరచాలంటే పాప పరిహారార్థ జలమును ఏం చేయాలి? పాపాన్ని పరిహరించే జలాన్ని ప్రోక్షించాలి. ఈ దినాల్లో మనకి సువార్త, యేసు ప్రభు మన పాపాల కొరకు శిలువ వేయబడ్డాడు, పాపాన్ని పరిహరించినాడు, రక్తం కార్చాడు, చనిపోయి తిరిగి లేచినాడు అనే మాటలు చెప్పటం ద్వారా వారు ఏమవుతారు? పవిత్రులు. పవిత్రులైన తర్వాత ఏమవుతారు? యాజకులు అవుతారు. ఇప్పుడు యేసుక్రీస్తులు అందరూ యాజకులే కదా. అప్పుడు లేవి. ఇప్పుడు ముందు పవిత్ర జలము ప్రోక్షించాలి. అప్పుడు తర్వాత వారు ఏం చేయాలి? లోకం నుండి వేరు కావాలి. పేతురు సువార్త చెప్పినప్పుడు 3000 మంది మారుమనసు పొందారు, యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నారండి. వారికి ఏం చెప్పాడు? ఈ మూర్ఖతరము నుండి మీరు వేరయ్యండి, మీ రక్షణ పొందిడి అని చెప్పాడు. రక్షణ కొనసాగించుకోండి. తర్వాత ఏం అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విచ్చట, ప్రార్థన యందు
ఎడతెక్కనా అప్పుడప్పుడున్నా అమ్మా అప్పుడప్పుడునే ఎడతెక్క. కొంతమందికి అప్పుడప్పుడు, కొంతమందికి ఎడతెక్కకుండా ఉండాలి. అయితే కొన్నిసార్లు కొన్ని బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, నాన్న కారణాలు ఏమైనా ఉంటే అత్యవసర పరిస్థితుల్లో ఎవరు ఎస్కేప్ అవ్వలేక సాధ్యమైనంత వరకు చేయాలి. కనీసం మేము అందుకనే మీకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి మీ ఇంటికి కూడా ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు అంటే వాక్యం వినండి, ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేయండి. లేవలేని పరిస్థితుల్లో కుర్చీలో కూర్చుంటే కుర్చీలోనే చేయండి. ఓకే, వారి కృపనిస్తాడు. అట్లా పరీక్షించుకోండి. ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట. ఓకే, కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫస్ట్ ఏం చల్లారండి? పాప పరిహారార్థం చల్లాలి. ఈ వాక్యం మనకి ఎప్పుడూ కూడా అవసరం అన్నమాట. ఎందుకు? మనల్ని ప్రత్యేకపరచడానికి, మనల్ని పవిత్రపరచడానికి పవిత్ర జలము దేవుని వాక్యం అవసరం. అది ప్రాథమిక సూత్రం, సువార్త. తర్వాత దాంట్లో మనం ఏం కావాలి? పరిపూర్ణతలోనికి రావాలి. ఓకే, అట్లా దేవుని సేవించాలి. తర్వాత అప్పుడు వారు మంగళికతతో తమ శరీరం అంతయు పొరిగించుకొని తమ బట్టలు ఉతుకుకొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిపిన గోధుమ పిండిని తేవలెను. నీవు పాప పరిహారార్థం చూసారంటే వారి యాజకులు కావాలంటే, ప్రత్యేకం కావాలంటే ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నారంటే వారి శరీరం మీద ఉన్న వెంట్రుకలన్నీ తీసేయాలన్నమాట. అర్థమైందా? ఎందుకు? ఇప్పుడు కొంతమంది దేవుని సేవ చేయటానికి ఇష్టం లేదు, దేవునికి యాజకత్వం చేయడానికి ఇష్టం లేదనుకో, వాళ్ళు ఏం చేస్తారు? నేను చేయనట్టు అక్కడ తేలిపోతుంది. ఓకేనా? ఇప్పుడు కూడా చాలామంది యాజక ధర్మం చేయరు. అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు? నీకు ఇష్టం లేనప్పుడు నీ అందు నా యందు దేవునికి కూడా ఇష్టం ఉంది. మనం ప్రభునందు ఆనందించకపోతే ఆయన మన యందు ఆనందించడు. ఆయన మన యందు ఆనందించకపోతే తర్వాత ఉంటుంది భజన. అర్థమైందా? ఎప్పుడు దేవుడు మనకి అవసరం, మనకి దేవుడు అవసరం. మనకి ముందుగా మనకి దేవుడు అవసరం, తర్వాత ఇట్లా దేవుడు చెప్పినట్టుగా ప్రత్యేకపరుచుకుంటే అట్లా. ఈ దినాల్లో కూడా ఈ గడ్డాలు, మీసాలు ఊరికి ఎంత పెంచుకుని సాధువుల్లా తయారయ్యారు. ఏం చేయాలి? కత్తిరించుకోవాలి. ఓకే, తర్వాత నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకొని రావలేదు. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేయవలెను. అందరి ముందు పోగు చేయాలి. వాళ్ళకి తెలియాలి ఎవరెవరు ప్రత్యేకపరుచుకున్నారు, ఎవరెవరు పాప పరిహారార్థ జలాన్ని ప్రోక్షించుకున్నారు, ఎవరు వెంట్రుకలను గొరిగించుకున్నారు. ఆ మాట ఉంది, మరి బైబిల్లో ఉంది కాబట్టి అదే మాట చెప్తున్నాం. లేకపోతే క్షౌరం చేయించుకున్నారు, తర్వాత కోడల్ని వధించారు, నైవేద్యాన్ని అర్పించారు. ఇవన్నీ కూడా చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులో మనకి నెరవేరినాయి. నేను నమ్మి బాప్తిజం మారుమనసు పొందిన వెంటనే బాప్తిజం తీసుకున్నా యాజకులం అయిపోతున్నాం. అయితే ఏంటి? లోకం నుంచి వేరు కావాలి, సమాజంగా కూడి రావాలి, దేవుని సేవ చేయాలి, యాజక ధర్మం చేయాలి. ఆరాధన కానీ ప్రార్థన. ఈరోజు ఏముంది? ప్రార్థన కూడా ఏంటి? యాజక. నీ కొరకు చేసుకుంటే కాదు కదా, సంఘంలో పరిచర్య కొరకు చేయాలి, లోకుల రక్షణ కొరకు చేయాలి, సంఘాల క్షేమం కొరకు చేయాలి, అన్ని స్థానిక సంఘాలు. తర్వాత స్థానిక సహవాసులు, విశ్వాసులు, వారి కుటుంబాలు, భౌతిక విషయాల కొరకు కాదు. ఎవరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికి అనారోగ్యం ఉందో అవన్నీ చేస్తే ఏం లాభం? ఏం చేయాలి? వారికి ఒక అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరిచి వారు కూడా వేరే నీకు యాజక ధర్మం చేసేటట్టు సిద్ధపరిచయం చేయాలి. ఊరికే అలవాటు ప్రార్థన అంశాలు అలవాటు చేసుకున్నది ఏంటి? ప్రభు అనారోగ్యం ఉన్న వారిని బాగు చేస్తే ఏం చేస్తాడు? శరీరానుసారం తన కొరకు జీవిస్తాడు. అనారోగ్యం పంపింది దేని కొరకు? ఇప్పుడు ఆయన పేరేంటి? లాజరు.
లాజరుకి రోగం వచ్చింది ఎందుకు? దేవునికి సమీపం. అప్పుడేం చేస్తున్నాడు? దూరంగా ఉన్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? సమయం. అందుకనే ఆ పాట ఉంది, 160 పాట. అత్తరు బుడ్డి లోకముకై జీవించను, ఇంకా నీ కొరకే జీవించను అనే పాట ఉంది కదా. సో కాబట్టి ఇప్పుడేమైంది? సంకటాలు కుదిరిని, యేసుప్రభు యొక్క ప్రాముఖ్యత అర్థమైంది. ఆయన జీవశక్తిని గుర్తించాడు. తర్వాత మౌనంగా ఏం చేశాడు? ప్రభుత్వం కూర్చోటం మొదలుపెట్టాడు. అందరూ కూడా నిజంగా మరియేమో అత్తరుబుడ్డి, ఆమెమో ఆమెకు ఆ పరిచర్య అనుకుంది మొదటి నుంచి కూడా. అయితే ఇక్కడ ఏంటంటే సహకారాన్ని కోరలేదు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో యేసుప్రభువా నీకు చింతలేదా? నేను ఒక్కదాన్ని ఇంత వంట చేస్తున్నా నీ కొరకు, ఆమెని టైం వేస్ట్ చేసుకుంటుంది నీ దగ్గర కూర్చుని. అది కూడా మర్యాద. నేను అంతకుముందు కూడా చెప్పుకుంటాను. నేను వేరే ప్లేస్లోకి వెళ్ళినప్పుడు గుంటూరు ఆ ప్రాంతాల్లో ఎక్కడో కొంత సమయం నాకు టైం ఉంది కూర్చుంటే నన్ను వాళ్ళు పంపారు ఇంట్లో. అంకుల్ ఒంటరిగా ఉన్నాడు కూర్చోని పిల్లల్ని పంపేవారు. అట్లా నేర్పించేవారు ఏమనొస్తుంది వాళ్ళు. అదేవిధంగా అక్కడే కాదు, నేను 2-3 చోట్ల చూశాను. ఒంటరిగా కూర్చున్నాడుగా ఎవరైనా ఉండండి కూర్చోడు అనుకుంటా అట్లా. కాబట్టి ఈమె కూడా, ఆమెకి మార్తకి యేసుప్రభు చెప్పే మాటలు విలువ తెలియదు. తాను వంటే ప్రాముఖ్యత. ఈ మాటల కంటే ఏది ముఖ్యం? అది మనం. అందుకనే రాని వాళ్ళంతా ఏం చేస్తారు? వంట చేసుకుంటారు. వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తారు? వాక్యం వింటారు. విని ఏం చేస్తారు? పాటిస్తున్నారా? పాటించాలి. మీరందరూ పాటిస్తున్నారు. చాలామంది అందరూ పాటించాలని మనం కూడా ఏం చేయాలి? అది సంగతి. కాబట్టి మనకి ఇంత ఈజీగా చేసే టైం అయిపోతుంది. తర్వాత చదవండి. యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలేదు. చూసారండి, అందుకనే చేతులించి ప్రార్థన చేస్తారు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో తీనవసరం లేదు. అంత్యోక సంఘంలో పౌలు, బర్నబా, మిగిలిన వాళ్ళు ఉంటారు. సంఘంలో ప్రాముఖ్యమైన వాళ్ళు ఉంటారు. అయితే పరిశుద్ధాత్మ ఏమంటాడంటే, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పౌలు, బర్నబాను నేను ఏ పరిచర్య కొరకు అయితే ఏర్పాటు చేశానో దాని కొరకు మీరు ప్రత్యేకపరచండి. అంటే మీ సంఘం నుంచి వదిలేయండి. వారు ఊరూరా తిరిగి సువార్త చెప్పి నమ్మిన వారికి బాప్తిసం ఇచ్చి సంఘాలను, స్థానిక సంఘాలని వారు ఏర్పాటు చేస్తారు అని చెప్పారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళని ప్రత్యేకపరచడం అంటే ఇప్పుడు ప్రార్థన చేసి సంఘంలో ఉన్న వాళ్ళంతా నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి వాళ్ళని ఏం చేశారు? పంపటం అంటే ఇంకా వాడికి ఏమైనా డబ్బులు కావాలో ఇంకా అన్నీ ఇవ్వాలి కదా. ఎవరు ఇవ్వాలి? ఎవరు పంపిస్తున్నారు వాళ్ళని? పరిశుద్ధాత్మ. అర్థమవుతుందండి? అటువంటి విలువ మనం ఇవ్వాలి. ఓకే. తర్వాత వాళ్ళు ఏం చేయాలండి? ఎంత పరిశుద్ధపరచబడిన తర్వాత ఎక్కడికి రావాలి? ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలి. ఇప్పుడు ఎక్కడికి రావాలి? సహవాసం మనకు రావాలి. స్థానిక సంఘాలను ఇచ్చాడు. మనమే ఆయన గుడారము. మన దేహమే పరిశుద్ధాత్మ ఆలయం. ఎవరైతే పరిశుద్ధాత్మను వారు తన శరీరాన్ని ఆలయంగా చేశారో వారు కూడుకునే చోటు కూడా అందరి మధ్యలో ఉండేది దేవుని ఆలయం. ఓకే. తర్వాత లేవీయులు యెహోవా సేవ చేయువారగుటకు అహరోనును ఇశ్రాయేలీయులను ప్రతిష్టార్పణంగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. ఇది సేవ చేయటానికి ఇదంతా ఈ ప్రాసెస్ అంతా. కానీ ఇంట్లో కూర్చోవటానికి కాదు. నమ్మి బాప్తిజం తీసేసి నేను రక్షణ పొందేశాను అదొకటే కాదు. ఏదో ఆదివారం వచ్చి 2 మాటలు చెప్తాం కాదు. నన్ను రక్షించే ప్రభు నీకు వందనాలు. సో దినదినము కూడా ఏం చేయాలి? ప్రత్యేకపరచుకుని సేవ చేయాలి. ఇప్పుడు నాకు తెలిసి కాదు నేను చేసే పరిచర్య.
దేవుడు అట్లా నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా ఒకరోజు తీసేద్దామంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా ఒకరోజు మీటింగ్ తీసేద్దాం ప్రతి చోట. ఇప్పుడైతే కార్పొరేట్ వచ్చినప్పుడు ఓన్లీ సండే చర్చెస్ ఓన్లీ సండే పెడుతున్నారు. మిగిలిన ఈవెన్ హెబ్రోన్ చర్చెస్ ట్యూస్డే పెడతారు. తర్వాత థర్స్డే బైబిల్ స్టడీ, ఇంకో రోజు సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది, ఇంకో రోజు అంటే ప్రార్థన ఉంటుంది. లేకపోతే శనివారం పెట్టుకుంటారు ఎక్కువ, ఎందుకంటే ఆదివారం మనం శనివారం పెట్టాం. ఎప్పుడు పెడతాం? సోమవారం పెడతాం. మనకి వారం అంతా సహాయం కావాలి. వాళ్ళు ఎప్పుడు పెడతారు? ఎందుకు? ఆదివారం కాదు. అంటే ఆదివారానికి ఒక్కటే ప్రాముఖ్యత. అన్ని రోజులకి కూడా ఏం చేయాలి? సో అలాగా చేసి ప్రత్యేకపరచుకోవాలి. దినదినము కూడా ప్రత్యేకపరచుకోవాలి. ఓకే, అలా చేయాలి. తర్వాత చదువు 11వ చదువు అయిపోయింది. 12 చదువు. లేవీయులు ఆ కోడెల తల మీద తమ చేతులు ఉంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను, రెండవ దానిని దహన బలిగాను అర్పించి. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఒక కోడి మీద ఏం చేయాలంటే వీళ్ళు నెత్తి మీద చేయబెట్టాలి. అంటే అర్థం ఏంటి? నా పాపం అంతా దేని మీదకి వెళ్తుంది? పాప పరిహారార్థ బలి పశువు అంటే అది. మన పాప పరిహారార్థ బలి పశువు ఎవరు? ఎందుకు మన నెత్తి మీద చేయబెట్టడం అంటే ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో మన పాపం అంతా ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఆయన శిక్ష ఆల్రెడీ పొందేశాడు. ఆయన నీతి క్షమాపణ వచ్చింది, నీతి మన మీదకి వచ్చింది. రెండో కూడా ఏం చేయాలంట? దహన బలి అంటే ఆరాధన అప్పుడు వస్తుంది. పాప పరిహారం అయిన తర్వాత ఏమొచ్చింది? ఆరాధన. దహన బలి అంటే అర్థం ఏంటి? దహించి వేయాలి బలి పశువుని. అప్పుడు ఆ పొగను ఆయన ఆగ్రహిస్తాడు. మొట్టమొదటి దహన బలి రక్షణ పొందిన తర్వాత నోవహు అర్పించాడే కదా. అట్లా ఓకే అండి. ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. దీన్ని అర్థం చేసుకుంటేనే కొత్త నిబంధనలు ఏం చేయాలనేది అర్థమవుతుంది. ఇవి తెలియక అంతా కూడా నడిచిపోతుంది. అట్లే ఇప్పుడు అంతా కూడా తగ్గిపోతున్నారు. తర్వాత ఎక్కడి వరకు చదువు? అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలవబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను. చూసారండి, ఇక్కడ అహరోను ఎదుటంటే ఇప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడు. మిగిలిన ఇప్పుడు పిలవబడిన సేవకులు వీళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళందరి ముందు ఏం చేయాలి? వాళ్ళని నిలబెట్టాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళని ఇప్పుడు మనం అందుకనే బాప్తిజం తీసుకున్న తర్వాత హస్త నిక్షేపణాన్ని కూడా అట్లా ప్రతిష్ఠిస్తాం, అభిషేకిస్తాం, స్థానిక సంఘంలో చేర్చుకుంటాం. సో వారి చేత కూడా పరిచర్య చేయించాలి. తర్వాత నీవు ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నా వారైంది. తర్వాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చు. అంతేనా? అంతే. 15 వరకు చదువు. ఇంత ప్రాసెస్ ఉందండి దేని వరకు చూసారా? కాబట్టి ఈ విధంగా దేవుడు క్రీస్తు యేసులో మనల్ని చాలా సింపుల్గా చేసేసాడు. ఈ ప్రాసెస్ శిక్ష అంతా తానే భరించి, తానే పాప పరిహారార్థ బలి, తానే దహన బలి, తానే హోమం అన్నీ కూడా చేశాడు. ఈ గొప్ప యాజక ధర్మాన్ని మనకిచ్చాడు. కేవలం లేవీయులే చేయవలసిన దాన్ని పాపులమైన మనల్ని క్షమించి రక్షించి మనకిచ్చాడు. శుద్ధ జలాన్ని మన మీద చల్లాడు కదా. సువార్త తర్వాత దేవుని వాక్యం దినదినం ఏమవుతుంది? మన మీద ప్రోక్షింపడుతుంది, మనకు చెప్పబడుతుంది. ఇది సరి చేసుకుని ఏం చేయాలి? ప్రతిష్ఠించుకుని పవిత్రపరుచుకుని దేవుని సేవ చేయాలి. లేదా దేవుని లేకుండా ఆయన బాగు చేయాలి, ఆయన బాగు చేయాలి, ఆయన బాగు చేయాలంటే కాదు.
సరే బాగు చేసిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళు వచ్చి యాజక ధర్మం చేయాలి. సో లేఖనాలు నేర్చుకున్నప్పటికీ ఇంత అర్థమవుతుంది. అలా చేయాలి. ప్రార్థన చేసుకుందాం.